వెల్కమ్ టు బీవీఆర్ రియల్ అండ్ మార్కెటింగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మీరు కూడా హైదరాబాద్ వెస్ట్ నార్త్ సౌత్ జోన్లో మీరు ఎక్కడైనా ప్లాట్స్ చూస్తుంటే ఓపెన్ ప్లాట్స్ మీరు మా వెబ్సైట్లో కానీ లేదా మా ఛానల్లోకి వెళ్ళి మీరు కంప్లీట్ వెంచర్ లొకేషన్స్ లేఅవుట్స్ వీడియోస్ అయితే చూసుకోవచ్చండి. సో ఈరోజు వచ్చేసి మీకు ఈ వీడియోలో హైదరాబాద్ వెస్ట్ జోన్ శంకర్పల్లి లొకేషన్లో శంకర్పల్లి టౌన్కి దగ్గరగా జస్ట్ మనకి 300-400 మీటర్ డిస్టెన్స్లో టౌన్కి ఆనుకొని ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో కొన్ని ప్లాట్స్ అయితే మీ ముందుకు రిజల్ట్ తీసుకురావడం జరిగింది. మీరు కనుక జీపీఎస్ వైజ్ నేను ఫస్ట్ రోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత మీకు వెంచర్ వీడియో అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. ఈ వీడియోకి సంబంధించిన ఈ వెంచర్కి సంబంధించిన కంప్లీట్ ప్రైస్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు కంప్లీట్గా వీడియో చూసి మాకు కాల్ చేయొచ్చు. సో ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది శంకర్పల్లి టౌన్ అండి. మీరు కనుక చూసుకుంటే ఓవరాల్గా మీ కనెక్టివిటీ శంకర్పల్లికి మీరు ముంబై హైవే నుంచి పటాన్ చెరువు నుంచి చూసుకుంటే ఓవరాల్ టచ్ చేసుకుంటే శంకర్పల్లి పటాన్ చెరువు రోడ్ ఇది. సో శంకర్పల్లి కనెక్ట్ అవుతారు. శంకర్పల్లి నుంచి ఇది వచ్చేసి మళ్ళీ మీకు మనకి రైట్కి వెళ్ళిపోతే మీకు ఇది వచ్చేసి కోకాపేట, మోకిలా ఇటు వెళ్ళిపోవచ్చు. సో అదేవిధంగా లెఫ్ట్కి వెళ్ళిపోతే మీరు ఇది వికారాబాద్, మోమెన్పేట, మెహతాబ్గంజ్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ప్రజెంట్ చేస్తున్న ఈ వెంచర్ వచ్చేసి మీకు చూడొచ్చు హరిణి హోమ్స్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి సింగపూర్ టౌన్ అండి. సో వెంచర్ నేమ్. సో చూడొచ్చు ఇది శంకర్పల్లి మెయిన్ సెంటరు. సో మెయిన్ సెంటర్ ఇది శంకర్పల్లి మెయిన్ సెంటరు. సో ఇక్కడ నుంచి మనం ఇది ఓడిఏ ఫ్యాక్టరీకి వెళ్ళే రోడ్డు. ఇదంతా కూడా మీరు చూడదు శంకర్పల్లి అంతా కూడా ఆక్యుపై అయిపోయింది. సో ఇదైతే మీకు వెంచర్ యొక్క లొకేషన్ ఉంది, సింగపూర్ కౌంటీ వెంచర్ నేమ్. సో మీరు కనుక చూస్తే ఇదిగోండి హరిణి హోమ్స్ వాళ్ళది సింగపూర్ కౌంటీ వెంచర్ నేమ్ వచ్చేసి. ఇదంతా కూడా వెంచర్ యొక్క స్ట్రక్చరు. సో ఇదంతా కూడా వెంచర్ యొక్క స్ట్రక్చర్. మీరు కనుక చూస్తే ఆల్మోస్ట్ చుట్టుపక్కల కూడా మీకు అన్నీ కూడా జస్ట్ మన శంకర్పల్లి సిటీకి కూడా టౌన్ కూడా దగ్గరగా ఉంది. జస్ట్ మీరు చూడొచ్చు 700 మీటర్ డిస్టెన్స్లోనే ఉంది మీకు ఎడ్జ్ నుంచి తీసుకున్నా కానీ. సో రెడీ టు కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల కూడా మీకు అంతా కూడా ఆక్యుపైడ్ ఉన్న లొకేషన్, రెసిడెన్షియల్ జోను, టౌన్కి దగ్గరగా ఉన్న లొకేషన్ అండి. ఇదైతే వెంచర్ యొక్క లొకేషన్. సో ఈ వెంచర్ అయితే ఓల్డ్ వెంచర్ అంటే మెయింటెనెన్స్ అయితే లేదు. సో ఎవరైనా శంకర్పల్లి దగ్గరగా చూసే వాళ్ళకి రీజనబుల్ ప్రైస్లో ఈ వెంచర్లు అయితే ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే ఈ వెంచర్ యొక్క ఓవర్వ్యూ. ఒక్కసారి ఈ వెంచర్లో వెళ్ళి వీడియో ఎలా ఉందో ఒకసారి వెంచర్ వీడియో ఎలా ఉందో చూద్దాం. సో మన జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ రోడ్ వచ్చేసి మనకి శంకర్పల్లి టౌన్ నుంచి ఓడిఏ ఫ్యాక్టరీ, అదేవిధంగా మనకి ముంబై హైవే కూడా వెళ్ళొచ్చు. ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు మనకి శంకర్పల్లి సిటీని కనెక్ట్ చేస్తున్న రోడ్ అండి ఇది. సో జస్ట్ ఇక్కడ నుంచి మనకి 500-600 మీటర్స్ డిస్టెన్స్ అయితే మనకి టౌన్ స్టార్ట్ అయిపోతుంది, శంకర్పల్లి సిటీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇదైతే వెంచర్ యొక్క ఎంట్రన్స్. ఓల్డ్ వెంచర్ అంటే మెయింటెనెన్స్ అయితే లేదు. సో ఈ వెంచర్లో హెచ్టీ లైన్స్ అయితే ఉన్నాయి, అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. సో హెచ్టీ లైన్స్ వల్ల ప్రయోజనం ఉందా లేదంటే దీనివల్ల ప్రాబ్లమా అనేది నేను ఒక వీడియో చేస్తాను. మీరు కనుక చూస్తే సిటీలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మోస్ట్ ఆఫ్ ది హెచ్డీ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రతి చోట కూడా 60 ఫీట్ లైన్స్ అయితే వదిలేరు. అవన్నీ కూడా కమర్షియల్ కింద మోస్ట్లీ మీరు చూడొచ్చు. ఎక్కడ కూడా సిటీలో హెచ్డీ లైన్స్ దగ్గరలో కూడా ఉన్న రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లాట్స్ కానీ హౌసెస్ అన్నీ కూడా కమర్షియల్ స్పేసెస్ కింద అవుతాయి. సో ఇదైతే ఓల్డ్ వెంచర్ అండి. సో రెసిడెన్షియల్ జోన్లో ఉన్న వెంచరు, శంకర్పల్లి టౌన్కి ఆనుకున్న వెంచరు, ఇమీడియట్ ప్రపోజ్ 100 ఫీట్ రోడ్డుకు ఉన్న వెంచరు. సో వెంచర్ అయితే పాత వెంచరు, మెయింటెనెన్స్ లేదు. సో దానివల్ల మీకు ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు కొత్త వెంచర్లో అండ్ పాత వెంచర్లో ఇప్పుడు ఈ వెంచర్లో కానీ డిఫరెన్షియేషన్ తీసుకుని 10% డిఫరెన్స్ అయితే ప్రైస్ డిఫరెన్షియేషన్ అయితే ఉంది. సో ఎవరైనా శంకర్పల్లి టౌన్కి రీజనబుల్ రేట్లో తక్కువ రేట్లో చూసే వాళ్ళకి, కొంచెం మెయింటెనెన్స్ అడ్జస్ట్ అయ్యే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సజెస్టబుల్ వెంచర్ అండి. సో మీకు ఆబ్వియస్గా రేపు అసోసియేషన్ ఫామ్ అయితే ఇవన్నీ కూడా కంప్లీట్గా వెంచర్ అయితే మెయింటెనెన్స్ మళ్ళీ కూడా స్టార్ట్ అవుతుంది. సో టౌన్కి దగ్గరగా ఉన్న వెంచర్ కాబట్టి సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కానీ ఇమీడియట్ పక్కనన్నీ కూడా హౌసెస్ ఉన్నాయి, సిటీకి దగ్గరగా ఉంది. సో మీరైతే ఈ వెంచర్ ప్లాట్ సెలెక్ట్ చేసి మీకు కూడా ఏమైనా ప్లాట్స్ శంకర్పల్లి అండ్ వెస్టర్న్ హైదరాబాద్లో ఎక్కడ ప్లాట్స్ అమ్మకానికి మీరు బీవీఆర్ రియల్ మార్కెటింగ్స్ వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.